హాయ్ అండి, సింహాసనుడికి స్వాగతం. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి వర్ధంతి. ఆయన చనిపోయి 3 సంవత్సరాలు అయింది. 2022 నవంబర్ 15 ఆయన చనిపోయారు. యాక్చువల్గా 2022 అనేది మా కృష్ణ గారి అభిమానులందరికీ అత్యంత చీకటి సంవత్సరం. ఎందుకంటే అదే సంవత్సరంలో స్టార్టింగ్లో రమేష్ బాబు గారు చనిపోయారు, తర్వాత కృష్ణ గారు చనిపోయారు, కృష్ణ గారి వైఫ్ చనిపోయారు. ఇలా ముగ్గురు కృష్ణ గారి కుటుంబ సభ్యులు చనిపోవటం మాకు అత్యంత బాధాకరమైన విషయం. అయితే కృష్ణ గారి 3వ వర్ధంతి సందర్భంగా ఆయనతో నాకున్న అనుబంధం గురించి చిన్న విషయం చెప్పాలని వీడియో చేస్తున్నాను. అదేంటంటే, నాకు 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 1982లో పోరాటం సినిమా మచిలీపట్నం వెంకటేశ్వర థియేటర్లో రిలీజు. 60 పైసలు టికెట్. ఆ సినిమాకి నేను ఒంటరిగా వెళ్ళి లైన్లో నుంచి టికెట్ తీసుకుని సినిమా చూశాను. అందులో పాట ఇప్పుడు పాడతాను, అంటే ఒక చిన్న బిట్టు. దాన్ని బట్టి నాకు ఆ సినిమా నా మీద ఎంత ప్రభావం చూపించింది అనేది మీకు అర్థమవుతుంది. ఇది ఆది మానవుని ఆరాటం, ఆ దైవంతోనే చెలగాటం, విధి ఆడే ఈ చదరంగంలో జీవితమే ఓ పోరాటం, ఇది జీవన పోరాటం. ఇది ఒక చిన్న పదం ఏదో తేడా వచ్చినట్టుంది. ఇది అప్పుడు నేను సినిమాని చాలాసార్లు చూశాను, విన్నాను పాటలు. ఆ థియేటర్ వెనకాల గొడుగుపేటలో ఉండేవాళ్ళం మేము మా చిన్నప్పుడు. ఆ వయసులో నేను ఒంటరిగా సినిమా థియేటర్కి వెళ్ళి ఆయన సినిమా చూశాను అంటే అప్పటికి ఆయన నన్ను ఎంత ప్రభావితం చేసి ఉంటారో అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఎక్కువ సినిమాలు కృష్ణకిషోర్లు ఆడేవి, ఒంటరిగానే వెళ్ళేవాడిని. ఆ తర్వాత లక్ష్మీ టాకీసు, నటరాజు, ఎక్కడ ఆడితే అక్కడ ఆ వయసు నుంచి వెళ్ళిపోయేవాడిని. ఇవాళ ఆ వయసు పిల్లల్ని మనం బయటకు వదలడానికి కూడా సిద్ధపడం. కృష్ణ గారు అప్పటి నుంచి నన్ను అలా ఆవహించేశారు. ఆ అనుబంధం తర్వాత నేను హైదరాబాద్ వచ్చేయటం, కృష్ణ గారి కోసం అని పద్మల స్టూడియో పట్టుకుని గేట్లు పట్టుకుని ఆడటం, సెక్యూరిటీ వాళ్ళు తరివేయటం, తర్వాత అదే సెక్యూరిటీ వాళ్ళు నేను పద్మాలయ స్టూడియోకి వెళ్తుంటే సెల్యూట్ చేయటం, అదే కృష్ణ గారి స్టూడియోలో నా కోసం ఎదురు చూడటం, అంటే జర్నలిస్ట్గా కానీ కొన్ని ఇంటర్వ్యూల విషయంలో అట్లా. అది నాకు చాలా గొప్ప వరం. కృష్ణ గారిని మనం ఎంత ప్రేమిస్తామో మనల్ని అంతకన్నా ఎక్కువ ప్రేమిస్తారు కృష్ణ గారి అభిమానుల్ని. అందుకు సంబంధించి మీకు 1-2 ఉదాహరణలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అల్టిమేట్ అనమాట. అవి చూస్తే మీరు అసలు కృష్ణ గారి మెమరీ పవర్కి కానీ ఆయన ప్రేమకు కానీ ఫిదా అయిపోతారు ఎవరైనా కానీ. సో ఎన్నో వేల మందికి జీవితాలనిచ్చి అన్నం పెట్టిన కృష్ణ గారికి పరిపూర్ణ జీవితానికి శాల్యూట్ చేస్తున్నాను. ఆయన వర్ధంతి సందర్భంగా నా ఘన నివాళి